చూడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యం ఉండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయని ఉద్దేశించాను. మేలు కంటే కీడు చేయుట, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుట నీకు ఇష్టము. కపటమైన నాలుక కలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలం నిన్ను అణగకొట్టును, నిన్ను పట్టుకుని నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశం నుండి నిర్మూలన చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకున్న తన ధన సమృద్ధి అంతా నమ్మిక ఉంచి తన చేతిని బలపరుచుకున్నవాడు వీడే అని చెప్పుకొంచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందంలో పచ్చని ఉలవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపను నమ్మికించి ఉన్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. కీర్తనలు 52వ కీర్తన.